గీదేనొల్లా గుచ్చరాయేశ్వర స్వామి వారి గుడి. ఒకసారి లోపలికి పోయి మొక్కుదాం రాన్రి. అయ్యో తాళాలు ఎత్తాను కదా, గుడి బంద్ అయ్యాలైంది అనుకునేరు. కాదు కాదు, ఈ అయ్య వాళ్ళ నడవ పుట్టిన పంచాతోని దేవుని గుడికి తాళం పడ్డది. అయితే ఈడ కూర్చున్నాడు చూడు ఈ అయ్యవారి పేరు నిరంజన్ స్వామి. 40 ఏళ్ళ సంది ఇన్నే పూజలు చేస్తాడట. అంతల్నే జగదీష్ అనే స్వామి వచ్చి ఈ గుడి నాదే, నేనే పూజలు చేస్తా అని ముంగడ పడ్డాడట. ఈ స్వామి ఇండ్లే గట్లనా అనుకుంటా ఆ జగదీష్ స్వామి గర్భగుడికి తాళం వేసిండు. మరి 40 ఏళ్ళ సంది పూజలు చేస్తున్న నిరంజన్ స్వామి ఏమైనా తక్కువనా? గట్ల ఎత్తావా? నేను గుడికి 2 తాళాలు ఎత్తాని తాళం వేసి ముంగడ కూర్చున్నాడు. మరి భక్తులు ఎట్లా, అలా మొక్కులు ఎట్లా అంటారా? అగు భక్తులు వస్తారు ఒక్కొక్కరు పూజలు చేసి పంపుతాడు చూడు. చూసినవా, బయటనే పూజలు చేయించి పంపుతుండు. అది సంగతి. పోలీసు వాళ్ళు వచ్చినా ఇంట్లో ఈ అయ్యవారు అసలు పంచాది ఎట్లయిందో ఒక ముక్కలేపురి స్వామి. ఈ దేవాలయంకి గుట్టరాజేశ్వర దేవాలయానికి 40 సంవత్సరాలు దర్శకత్వం చేస్తున్నాయ్యా. దేవాలయము ఎండోమెంట్ పరంగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. నేను అర్చకునిగా 40 ఏళ్ళ నుంచి కూడా దేవాలయ అర్చకత్వం చేస్తున్నాను. కానీ నా దేవాలయ అర్చకత్వం తీసుకోవడం కొరకు గుంటి జగదీశ్వర్ అడ్వకేట్ గారు తన పలుకుబడి పవర్ని యూజ్ చేసుకుంటూ నన్ను రాకుండా గుడికాడ దేవాలయం తాళం వేసుకొని నన్ను బెదిరించుకుంటూ, నేను వస్తే చంపేస్తాను బెదిరించుకుంటూ, తొలి ధర్మకర్తలను బెదిరించుకుంటూ బతున్నాడు. ఆగనట మొత్తానికి అయ్యవార్ల కీసులాట జనాలకే కాదు లోపల ఉన్న దేవుని కూడా నెత్తినొప్పి పట్టుకొస్తున్నట్టున్నది. అంతే కదా, భక్తులకు దేవనార్తులు ఇస్తేనే కదా భగవంతుని కూడా సంతోషం అనిపించేది. దేవనార్తులు ఇచ్చేందుకు దేవుడు రెడీగా ఉన్నా అయ్యవాళ్ళు మాత్రం తాళం వేసి భక్తులను కరుణిస్తలేరని వీళ్ళు అంటారు. అది సంగతి.